తెలంగాణలో కొత్త పెన్షన్ల కోసం ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు ప్రజలైతే. సో, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది దాటుతున్న కొత్త పెన్షన్లపై మాత్రం అయితే అప్డేట్ అయితే లేదు. అయితే తాజాగా ప్రభుత్వం కొత్త ఆసరా పెన్షన్లపైన అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పింది. సో, ఆసరా పెన్షన్ల జాబితాలను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్లకైతే ఆదేశాలు అయితే జారీ చేసింది. దీంతో కొత్త పెన్షన్లకు త్వరలోనే ఇవ్వనున్నట్లయితే సమాచారం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నూతన పింఛను మంజూరుకి దరఖాస్తులు అయితే స్వీకరించింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5.20 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. సో, ఫ్యూచర్లో లబ్ధిదారులైన వ్యక్తి చనిపోతే ఆయన భార్యకు వితంతు పింఛను భర్తీ చేసేందుకు ఆన్లైన్లో అయితే దరఖాస్తులు స్వీకరిస్తున్నా మంజూరు అయితే చేయడం లేదు. సో, పింఛన్లపైన ఇటీవల సమీక్ష నిర్వహించిన పేదరిక నిర్మూలన సంస్థ దరఖాస్తులు భారీగా ఉన్నందున కొత్త పింఛన్ల మంజూరుకు ప్రతిపాదనను సిద్ధం చేసింది. సో, దీనికి అనుగుణంగా కలెక్టర్లు అయితే ఆదేశాలు అయితే ఇచ్చింది. గ్రామాలలో పంచాయతీ కార్యదర్శులు, పట్టణాలలో, నగరాలలో బిల్ కలెక్టర్ల ద్వారా దరఖాస్తులలో క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయించడం అయితే జరిగింది. వృద్ధాప్య పెన్షన్ పొందుతూ మరణించిన జాబితా ఆధారంగా పరిశీలన జరిపి వారి భార్యలకు అర్హతలుంటే వారి పేరును జాబితాలో సిద్ధం చేయాలని ప్రభుత్వం చూస్తుంది. సో, అందుకోసం పెన్షనరీ మరణ ధృవీకరణ పత్రం, భార్యాభర్త ఆధార్ కార్డు, అదేవిధంగా బ్యాంక్ ఖాతా వివరాలను తీసుకోవాలి. అదేవిధంగా వరుస 3 నెలలు కనుక పింఛన్ తీసుకొని వారిని వలస వెళ్ళినట్టుగా గుర్తించి వారి పింఛన్ అయితే రద్దు చేయాలి. అదేవిధంగా వారి భర్తలు వృద్ధాప్య పింఛన్కు అర్హులైతే వారి పేర్లను జాబితాలో తయారైతే చేయాలి. సో, ప్రస్తుతం రాష్ట్రంలో ఆసరా పింఛన్ కింద 42.92 లక్షల మంది వృద్ధులు, వితంతువులు, చేనేత కార్మికులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, బీడీ కార్మికులు, HIV, కిడ్నీ బాధితులు పెన్షన్ పొందుతున్నారు. సో, సాధారణ పెన్షన్ నెలకి 2,016 రూపాయలు అయితే, దివ్యాంగులకు పెన్షన్ 4,016 రూపాయలు అయితే ఇస్తున్నారు. కాగా కొత్తగా 8 లక్షల మందికి పైగా ఆసరా పెన్షన్లు దరఖాస్తు చేసినట్లుగా అయితే సమాచారం. మరోవైపు పింఛన్ల అక్రమాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ఫేషియల్ రికగ్నిషన్ విధానాన్ని అమలు చేసేందుకు కసరత్తు చేస్తుంది. దీనికోసం సెల్ఫ్ ఆధ్వర్యంలో ప్రత్యేక యాప్ను అయితే రూపొందిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఆసరా పింఛన్ లబ్ధిదారులంతా ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా పింఛన్ అయితే పొందుతున్నారు. సో, వృద్ధాప్యం కారణంగా వేలిముద్రలు సరిగా పడకపోవడంతో ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి. సో, కొన్ని చోట్లలో పింఛన్ జాబితాదారులు మరణించిన వారి పేరును జాబితా నుంచి అయితే తీసివేయడం లేదు. సో, దీంతో వారి పేరు పైన ఇంకా పింఛన్లు అయితే పొందుతున్నట్లు ప్రభుత్వం దృష్టిలో రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం అయితే మన దగ్గర అయితే ఉంది.